కదండి, కష్టే ఫలి అని అంటూ ఉంటారు. మన కష్టానికి తగ్గ ఫలితం వ్యాపారంలో లాభాల రూపంలో చూసుకోవచ్చు అని, దీనికి జాతకంతో సంబంధం ఏముంటుంది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? ఏమండి, మాట్లాడుతున్నాను, ఈ మాటలకు నాకు కలిగే ప్రయోజనం ఏమిటి, లాభం ఏమిటి? మీలో కలిగేటటువంటి ఆనందం, అది నాకు లాభం. మీరు ఆనందంతో నా మాటలు విని ఈ కార్యక్రమం ఇంకాస్త ఉంటే బాగుండేదో, ఈయనను మళ్ళీ చూస్తే బాగుండేదో అనుకున్నారా? భగవంతుడు నాకు రెండు విధాలుగా అనుగ్రహం చూపిస్తాడు. ఒకటి నా ఆయుర్దాయం పెంచుతాడు, రెండు ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ వస్తాను అంటే నా మాటలకు ప్రయోజనం అక్కడ ఉంది. ఏ జాతకానికైనా కూడా ఏకాదశో భవేల్లాభ, 11వ ఇల్లు లాభక్షేత్రము అంటుంది జ్యోతిషం. ఏమిటి 11, 12, 1, 2, 3 అంటారు అంటే, ఎవరికి వాళ్ళు వాళ్ళ జాతకాలలో లగ్నం చూసుకోవాలి, లాభం ఇలా చెప్పుకోవాలమ్మా. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? మీ పేరు రానుమనేసి అండి, మేము కర్ణాటక నుంచి ఫోన్ చేస్తున్నామండి. అవునా అండి, నక్షత్రం? నక్షత్రం మా పాప పేరు నందిని అనేసి, ఉత్తర నక్షత్ర, కన్యా రాశి. ఉత్తర నక్షత్రం అయిపోయింది, కొంచెం పాప గురించి చెప్తారండి. తప్పకుండా అమ్మా, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు తెలియజేస్తారు. అమ్మ, మీ జాతకానికి సంబంధించి ఇప్పటి స్థితిలో ఏది లాభదాయకంగా లేదు. ఎందుకని అంటే మీ జాతకంలో ఇప్పుడు కన్యా రాశిలో గురువు సంచారం నడుస్తోంది. లగ్నంలో గురువు అంత మేలు చేయడు గోచార రీత్యా. ద్వాదశాష్టమ జన్మస్థ శని అంగారకో గురుహు అని చెప్పుకున్నాం ఇందాక, జ్ఞాపకం చేస్తూ శ్లోకాన్ని. అంటే 12వ ఇంట 8వ ఇంట జన్మస్థ, 12వ ఇంట శని, అలాగే 8వ ఇంట అంగారకుడు కుజుడు, అలాగే లగ్నంలో రాశిలో గురువు సంచారం చేస్తున్నప్పుడు వీళ్ళంత క్షేమం కలిగించరు. అలాగే మీ జాతకానికి ఈ కన్యారాశికి సంబంధించి నిన్నటిదాకా శని ధనుస్సులో ఉన్నాడు, ఇప్పుడు వక్రించి వెనక్కి వచ్చాడు. కనుక వర్తమాన స్థితి మీకంత క్షేమదాయకంగా లాభదాయకంగా లేదు. కనుక మీరు మీ రాశికి సంబంధించి రాగి చెట్టు లేదా జమ్మి చెట్టు, దీనిని ఏదైనా ఆలయంలో స్థాపన చేయండి. అలాగే ఎక్కడైనా వీలు కుదిరిన చోట బోర్వెల్ వేయించే వాళ్ళకో, ఆలయంలో బోర్వెల్ వేయిస్తే డబ్బులు ఇవ్వడమో అలా సహాయం చేయండి. జమ్మి చెట్టు బంగారం వృక్షం, బంగారం ఆకులు అంటారు. దసరా పండుగ నాడు 2 ఆకులు ఇచ్చి వెండి బంగారం అని చెప్పుకుంటాం. అలా కాకుండా ఆ చెట్టే పెడితే, అలాగే రాగి చెట్టు మీ జాతకానికి మీ నక్షత్రానికి సంబంధించి రాగి చెట్టు మీకు మేలు కలిగిస్తుంది. కనుక ఈ చెట్లను స్థాపన చేయండి. మే వరకు మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే అందులో కొత్త పెట్టుబడులు ఏవి పెట్టకుండా వేచి చూద్దాం. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే అది జరుగుతుంది తల్లి. మన పరిహారాల పేరిట, శాంతి ప్రక్రియల పేరిట ఏవో దానాలు పూజలు పునశ్చారాలు చేస్తూ పుణ్య బలం పెంపొందింపజేసుకుంటాం. అందువల్ల జరిగే వాటిలో కాస్త మేలిమి కనిపిస్తుంది, అంతేగాని అసలు జరగకుండా చేయడం మన వల్ల కాని పని. వర్షాన్ని ఆపగలమా? కాదే. వర్షం పడకుండా ఓ గొడుగు పుచ్చుకోనాయనా అని చెప్తాం. అదే జ్యోతిషం చేసే పని, అదే పరిహారం చేసే పని. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. నాగరాజ్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ కార్వాన్ నుంచి అండి. అవునా, మీ గురించేనా అండి? అవునండి, నా గురించే అండి. నక్షత్రం చెప్పండి. నాది స్వాతి నక్షత్రం అండి. అవునా, ఏదైనా వ్యాపారం చేస్తున్నారా ప్రస్తుతం? నేను ఇంత ముందుకు వ్యాపారం చేశానండి. ఇంత ముందుకు మార్బుల్ చేశాను, దాని తర్వాత ఇది గిఫ్ట్ అండ్ నావెల్టీస్ కూడా చేశాను, కానీ నాకు ఖర్చు రాలేదండి. అసలు ఏమి లాస్ అయిపోయాను. ఇప్పుడు తీసేసి నేను బయటికి వెళ్ళేసి వచ్చాను, కువైట్కి వెళ్ళేసి వచ్చాను అక్కడ జాబ్ పర్పస్. అక్కడ కూడా నాకు ఏం సెట్ కాలేదండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను హైదరాబాద్ కి. మళ్ళీ ఇప్పుడు బిజినెస్ చేయాలని ప్లాన్ ఉంది. ఓకే, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని తప్పకుండా మీకు సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో మాట్లాడబోయారు, మీరే చెప్తాను. నేను మళ్ళా ఇక్కడ కువైట్ లో క్లాత్ ది బిజినెస్ చేశాను సార్, మా బావగారి దగ్గర. అది బాగా వచ్చింది కొంచెం అక్కడ నాకు. అదే చెప్పబోతున్నాను మీకు నాగరాజు గారు, అదే చెప్పబోతున్నాను. అనురాధ నక్షత్రం మీ పేరుతో వస్తుంది, అలాగే అది వృశ్చిక రాశిగా మారుతుంది మీ వ్యవహార నామంతో.
మీరు మీ జన్మ నక్షత్రం తెలుసు కాబట్టి మీరు తులారాశి అన్నారు. వర్తమాన స్థితిలో శని సంచారంలో ఉన్నాడు, మీకు 7.5 అవుతుంది. అయితే ప్రాయికంగా అనురాధ మీ పేరుతో ఉన్న నక్షత్రానికి గోచార రీత్యా వస్త్ర వ్యాపారం బాగా లాభిస్తుంది. అందులోనూ మెన్స్ వేర్, రెడీమేడ్ గార్మెంట్స్, ప్రత్యేకించి మగవారికి సంబంధించినవి, హౌజరీ, మగవారికి సంబంధించినవి, ఇవి మీరు చేస్తే తప్పకుండా మీకు క్షేమం కలుగుతుందండి. పెద్దగానే ప్రారంభం చేయండి, తప్పకుండా విజయం పొందుతారు. కావలసిందల్లా మనపైన మనకు విశ్వాసం. విజయం పొందడానికై ఒకటే మార్గం అండి. 5 మెట్లు 10 మెట్లు చాలామంది పుస్తకాలు రాస్తూ ఉంటారు, అవేవీ లేవు. ఒకటే మెట్టు, మన మీద మనకు విశ్వాసం ఉండడం ఈ మెట్టులో మొదటి దశ. అలాగే మనం నడిపించేటటువంటి దైవం ఒకటి ఉంది, ఆ దైవం నడిపిస్తుంది, నేను చేస్తున్నాను అనేది రెండవ దశ. ఈ 2 విషయాల పట్ల నమ్మకం కలిగి ఆత్మవిశ్వాసం మేలుగా ఉంటే మనం ఏది తలపెట్టినా విధ్వంసకరంగా పూర్తి చేయగలుగుతాం. మీరు వస్త్ర వ్యాపారం ప్రారంభించండి. జెంట్స్ వేర్, ప్రత్యేకించి రెడీమేడ్ గార్మెంట్స్, అంటే ఇప్పుడు వేసుకునే ఏమంటారమ్మా వీటిని, జీన్స్ ప్యాంట్లు కొత్తగా వస్తున్నాయి కదా, చిరిగిపోయిన జీన్స్, అదుగుపెట్టిన జీన్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి నాగరాజు గారు ప్రారంభం చేయండి, మీకు విజయం లభిస్తుంది. ఓకేనండి, మరి కలుచుద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో, ప్రేక్షకులంతా దయచేసి గమనించారండి, మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చెప్పండి మీ పేరు? అండి. ఎక్కడి నుంచమ్మా? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. మీ నక్షత్రం అండి, మాది గోల్డ్ బిజినెస్. వ్యాపారం సరిగ్గా ఉండట్లేదండి, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. దానికి పరిహారం గోల్డ్. ఏ నక్షత్రం ఉన్నారు ఆవిడ? నక్షత్రం ఒకసారి చెప్పండి అమ్మా. నక్షత్రం శతభిషం నక్షత్రం. అమ్మా మీ రాహు నక్షత్రం. ఇప్పుడు ఈ వ్యాపారానికి సంబంధించి మీ జాతకానికి సంబంధించి ఏమీ సంబంధం లేదు. మీరు చేస్తున్న వ్యాపారం మీ ఇంట్లో వంశానుగతంగా వచ్చిన వ్యాపారం అయి ఉంటుంది. మీ జాతకానికి ఈ వ్యాపారం సరిపడదు. మీ జాతకానికి సంబంధించి, మీ నక్షత్రానికి సంబంధించి మీరు రద్దీ కాగితాలు లేదా ప్యాకింగ్ వస్తువులు, దినుసులను ప్యాకింగ్ చేయడం, లేదా బంగారానికి ఇతర లోహాలు ఏవైతే అనుబంధంగా ఉంటాయో వాటిని సప్లై చేయడం, రాళ్ళు అమ్మే వ్యాపారం, ఇవి మీకు లాభం చేస్తాయి. అయితే వర్తమాన గోచార రీత్యా ఆవిడ పేరు నాగరత్న చెప్పారు కదా, అది కూడా అనురాధ నక్షత్రమే. అమ్మా మీరు మీ వ్యాపారంలో కొద్ది మార్పు చేసుకొని గోల్డ్ కాకుండా దానికి సంబంధించిన ఇతర లోహాలు, రాగి, వెండి, వాటిలో దృష్టి కేంద్రీకరించండి. 1. 2, అందులో ఉపయోగించడానికి వీలు పడే రాళ్ళు, నవరత్నాలు ప్రత్యేకంగా సెట్గా చేసి అమ్మడం, ఇవి వేస్తే వాళ్ళకి లాభం కలుగుతుంది. 1 జాతక చక్రంలో అమ్మాయి లగ్నం శరీరం, రాశి మనస్సు, లగ్నానికి 2వ ఇల్లు వాక్కు, 3వ ఇల్లు సోదరీ సోదరులు, 4వ ఇల్లు ధనము, కుటుంబము, అమ్మ తల్లి ప్రేమ, 5వది సంతానం, 6వది శత్రుక్షేత్రం. ఈ 6వ ఇంట దుష్టగ్రహాలు ఉంటే మేలు చేస్తాయి, గుర్తుపెట్టుకుందాం. 7వది ఇల్లాలు భార్య, 8వది మనకు ఆయుర్దాయం, 9వది నవమం కర్మ, గత జన్మ, తండ్రి, లాభం, ప్రయాణాలు, ఇవన్నీ చూపిస్తాయి. 10వది వృత్తి. ఈ 10వదానికి 10వది ఏ జాతకానికైనా మనం డైరెక్ట్గా దశమం చూస్తాం. దశమానికి దశమం, ద్వితీయానికి ద్వితీయం, అలా కూడా చూడాలి. దశమానికి దశమం మళ్ళీ సప్తమం, 7th హౌసే అవుతుంది. అలా కొంతమంది అంటూ ఉంటారు, పెళ్ళైన తర్వాత వీడి దశ తిరిగింది అని. అంటే ఇల్లాలు వచ్చాక ఈ జాతకాన్ని ఆ జాతకం జమినిగా మారింది అని. వ్యాపారంలో బాగా రాణింపు వచ్చింది. ఇందాక ఆవిడ ఎవరో స్త్రీ ఫోన్ చేసింది, వాళ్ళ ఆయన బిజినెస్ అయి ఉంటుంది, అది ఈవిడ ఫోన్ చేస్తుంది. ఏవైతేనేం ఇలా చూసుకుంటే 12వది నిర్మాణాలు, మోక్షం, త్యాగం. ఇలా 12 రాసులని 12 స్థలాలను జ్ఞాపకం పెట్టుకొని మన జాతకం ఎలా ఉంది, మన దైవం ఎవరు, ఏ దైవానికి మనం నమస్కారం చేస్తే మేలు కలుగుతుంది అనే విధంగా ఆలోచనలు చేద్దాం. ముఖ్యంగా జాతకం ఎలాంటిది అంటే ఈ వేళ బాగుంటుంది, రేపు బాగుండకపోవచ్చు. నిత్యము చూసుకునేటటువంటి గోచార ప్రక్రియలో 1, 3, 5, 7 ఈ రోజులు బాగుండవు. 2, 4, 6,
8, 9 ఈ రోజులు బాగుంటాయి. ఇది నవసంఖ్య అని చెప్పుకుంటాం. జన్మతార, సంపత్తార అలా చెప్పుకునే తారాబలంలో. అందులో కూడా మళ్ళీ హోర ఈ గంట బాగుంది, మరో గంట బాగుండదు. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. ఏది శాశ్వతంగా ఉండదు తల్లి. అయితే మన మీద మనకు సాధికారమైనటువంటి విశ్వాసం ఉండాలి. అంటే మనం ఏ నక్షత్రమో, ఏ రాశి వాళ్ళమో, ఎవరి దైవమో అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో చెప్పండి, మీ పేరు? మీరు టీవీ సౌండ్ తగ్గించి మీరు నేరుగా ఫోన్లో మాట్లాడాలండి, డిస్టర్బెన్స్ వస్తోంది. చెప్పండి. హలో హలో, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కడప నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఆహా, మీ పేరండి? సురేష్ బాబు మేడం. శిరీష్ బాబు గారు, మీ గురించేనా అండి? అవును మేడం. నక్షత్రం చెప్పండి. మూలా నక్షత్రం మేడం. మూలా నక్షత్రం. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారా లేకపోతే ప్రారంభించాలనుకుంటున్నారా? చేస్తున్నాం మేడం. అవునా? ఏం వ్యాపారం చేస్తున్నారు? ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నాం. ఫర్నిచర్. శుభం. ఇప్పుడు మీకు గోచార రీత్యా ధనురాశికి సంబంధించి 7.5 మొదలైనటువంటి కాలం ఇది. ఈ కాలం మీ వ్యాపారంలో అంతగా మేలు కలిగించకపోవచ్చు, ఇబ్బందులు కొద్దిగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుబలం కూడా ఉన్న కారణం చేత అందులోంచి సులభంగా ఒడిదుడుకు తట్టుకుని బయటపడగలుగుతారు. దీనికి పరిహారంగా మనం మన స్థాయికి సంబంధించినంత మట్టుకు గణపతిని పూజిస్తే మేలు కలుగుతుంది. మీరు మీ కొట్టు ఉన్నటువంటి స్థలంలో, మీ వ్యాపార క్షేత్రంలో లక్ష్మీ గణపతి చిత్రపటం ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం పైన ప్రతిరోజు కూడా తేనెలో ముంచిన గరికను సమర్పించి నమస్కారం చేయండి. అలాగే నువ్వులు బెల్లం, పచ్చి నువ్వులు బెల్లం దంచి కట్టిన ఉండలను ఆ గణపతి ముందర పెట్టి నమస్కారం చేయండి. అది చాలు, గణపతి వల్ల మీకు మేలు కలుగుతుంది. మరి కాల్ చేద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాఘవేంద్రరావు అండి. ఎక్కడి నుంచి అండి? పుష్యమైన నక్షత్రం అండి. అవునా? ఓకే, అవునండి. చెప్పండి. మీ పేరు? హలో. ఓకే, ఓకేనండి. ఇప్పుడు మీరు ఏం వ్యాపారం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తే బాగుంటుందని ఉద్దేశం. కొత్తగా చేద్దాం అనుకుంటున్నారు? ఏమండి, మీకు సంబంధించి ఇది శని నక్షత్రం, కర్కాటక రాశి. ఈ పుష్యమి నక్షత్రంలో శ్రీమద్ రామాయణంలో భరతుడు పుట్టాడు. వీళ్ళల్లో కొంచెం కదలికలు తక్కువ, స్థూలంగా కూర్చునే వ్యవహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీ నక్షత్రానికి సంబంధించి నువ్వులతో కూడిన వ్యాపారం ఏదైనా చేసే ప్రయత్నం చేయండి. అంటే నువ్వుల ఉండలు చేయడమో, నువ్వుల నూనె హోల్సేల్ వ్యాపారం చేయడమో ఇవి చేస్తే మీకు లాభం కలుగుతుంది. ప్రాయికంగా ఒక విషయం కూడా చెప్పుకుందామమ్మా. ఏ జాతకానికైనా కూడా అష్టమానికి ఉండేటటువంటి ఆధిపత్యం, ఉదాహరణకి ఇప్పుడు ఇదే తీసుకుందాం, కర్కాటకం ఈ పిల్లవాడిది, పుష్యమి నక్షత్రం వాడిది. ఈ కర్కాటకానికి అష్టమం కుంభం అవుతుంది. కుంభానికి అధిపతి శనైశ్చరుడు. ఆయనకి ఉండే ద్వితీయ అంటే 2వ రాశికి ఆధిపత్యం మకరానికి కూడా శని అధిపతి అవుతున్నాడు. అంటే కర్కాటకానికి మకరం సప్తమం అవుతుంది. ఆయన ఇల్లాలు సరిగా సహకరించకపోవచ్చు, కాబట్టి ఇల్లాల సహకారంతో వ్యాపారంలో రాణించగలుగుతాడు. ప్రాయికంగా మీరు చేసే వ్యాపారం నువ్వులు, నువ్వుల నూనె, వీటికి సంబంధించింది. ఇది కూడా కూర్చుని చేయగలుగుతారు. మీరు హోల్సేల్ వ్యాపారం చేస్తే మీకు లాభం కలుగుతుంది. నువ్వుల నూనెతో వ్యాపారం చేసే ప్రయత్నం చేయండి, క్షేమం కలుగుతుంది. మరి కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నాగమోహిని అండి. ఎక్కడి నుంచమ్మా? అండి. అవునా, మీ గురించేనా? అవునండి. నక్షత్రం చెప్పండి. అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం. ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా మీరు? చేస్తామండి, పాలు పెరుగు వ్యాపారం చేస్తాం. పాలు పెరుగు. ఓకే, మీకు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వివరాలన్నీ కూడా తెలియచేయండి అమ్మా. ఆ వ్యాపారం కొద్దిగా అభివృద్ధి చెందిద్దామని అడుగుదామని చేస్తున్నామండి. అమ్మాయి, చిత్రంగా చూసావా అమ్మాయి? ఈ మన కార్యక్రమంలో నాగరాజు, నాగలలిత, నాగజ్యోతి, నాగేశ్వరి అందరూ అనురాధ వాళ్ళే వస్తున్నారు అధికంగా. నా జాతక చక్రం ధనురాశి. అంటే చెప్పడానికి నాకు కూడా ఏమిటా, అది కూడా జ్యోతిషమే
అది యోగ్యత అలా కుదురుతుంది. ఇంతకాలం కుదర, ఇప్పుడు ఇది కారణము. అమ్మాయి, మీ రాశికి అనురాధకు సంబంధించి వృశ్చికం, అలాగే మీది మేషరాశి అన్నారు. రెండింటికి కూడా కుజుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. మీరు చేసే వ్యాపారం మీకు మేలు కలుగుతుంది తల్లి. దీంట్లో ఇంకా వెన్న అలాగే నెయ్యి వ్యాపారం చేయండి, మీకు నెయ్యి వ్యాపారం బాగా లాభిస్తుంది. గోసేవ చేస్తే మీకు కుజుడి అనుగ్రహం కూడా బాగా లభిస్తుంది. గోసేవ ద్వారా మీరు ఇంకొంచెం వ్యాపారాన్ని విస్తృతపరుచుకోగలుగుతారు. మీరు చేస్తున్న ఆ పాల వ్యాపారం, పెరుగు వ్యాపారం కొద్దిగా తగ్గించి వాటికి పర్యాయంగా అదే రంగానికి సంబంధించినటువంటి నెయ్యి వ్యాపారం కూడా మొదలెట్టండి, మీకు మేలు కలుగుతుంది. పరిహారంగా వ్యాపారంలో వృద్ధి పెంపొందింపజేసుకోవడం కోసం గోసేవ చేయండి. గోవుకు గడ్డి సమర్పించడం, 2 గోవులను 4 గోవులను పెంచుకోవడం, తద్వారా వ్యాపారం వీళ్ళకి లాభం కలుగుతుంది. ఇందాకే ఎవరికో పెసలు కూడా చెప్పాం కదా, వాళ్ళు కూడా గోసేవ చేస్తూ ఆ గోవుకు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గడ్డి, ఆకుపచ్చ వస్తువులు వినియోగం చేస్తే కూడా క్షేమం కలుగుతుంది. ఇప్పుడు వ్యాపారం అనేసరికి మహిళలు పురుషులు ఇద్దరూ చేస్తున్నారు, సమానంగా వాళ్ళు ఆ రంగంలో రాణిస్తున్నారు. అయితే రాశులకు సంబంధించి కూడా మనకు స్త్రీ రాశులు, పురుష రాశులు అని కూడా ఉంటుంటాయి కదా. అంటే ఇప్పుడు మహిళలు బాగా వ్యాపార రంగంలో రాణించాలి అని అంటే ఎవరికి ఏది బాగా అనుకూలంగా ఉంటుందంట? చంద్రుడు, శుక్రుడు, ఈ రాశులకు సంబంధించినటువంటి స్త్రీలు వస్త్రాలు, రత్నాలు, బంగారం, నగలు, రెడీమేడ్ వస్త్రాలు, ప్రింటింగు, కార్పెట్లు, ఇవి ఆడవాళ్ళకి చంద్రుడు శుక్రుడు ఆధిపత్యం గల జాతకాలకి మేలు కలిగిస్తాయి. అలాగే రవి, బుధుడు, గురువు, ఇవి శుక్రుడు మళ్ళీ స్త్రీ గ్రహమే అవుతుంది. బుధుడు, గురువు, గురువు, రవి, ఈ ముగ్గురు కూడా పురుష సంబంధితంగా, అంటే పుస్తకాలు, రవికి సంబంధించి జాతకాల వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేయడమో, ఉద్యోగాల్లో ఎక్కువగా రవి జాతకుల వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడుతూ ఉంటారు. గురువుకి సంబంధించి పుస్తకాలు, పబ్లికేషన్స్, ప్రచురణలు ఇవి చేస్తూ ఉంటారు. అలాగే బుధుడికి సంబంధించి ఇది నపుంసక గ్రహం, దీనికి సంబంధించి అపరాలు, కందిపప్పు, పెసరపప్పు ఇలాంటి పప్పు దినుసుల ధాన్యాలు చేస్తూ ఉంటారు. శనికి సంబంధించి లెదర్ అంటే తోలు వ్యాపారాలు, విదేశీ వ్యాపారాలు, ప్రత్యేకించి నూనె, ఇటువంటి వ్యాపారాలు వీళ్ళు చేస్తారు. రాహువుకు కేతువుకు సంబంధించిన జాతకాలు గల వాళ్ళు మఘా నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, మూలా నక్షత్రం ఇలాంటి నక్షత్రాల వాళ్ళు విదేశీ ప్రయాణాలకు సంబంధించి, అంటే ఓడలపైన చేసే వ్యాపారాలు కానీ, అలాగే ప్రత్యేకించి వాళ్ళ జాతకాల్లో ఉండే ఇతర గ్రహాలకు అనుకూలంగా వచ్చేటటువంటి వ్యాపారాలు కానీ చేస్తూ ఉంటారు. అన్ని రాసుల వాళ్ళు, అన్ని గ్రహాల వాళ్ళు ప్రాయికంగా వ్యాపారాలు చేయడానికి అర్హులే, కానీ కొంతమంది కొన్ని విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉంటారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రయోజనం కలుగుతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. అమ్మాయి బాబు గారు ఒక చిన్న కార్టూన్ వేశారు. ఒక పార్కులో ఒక బాగా ధనం గల వ్యక్తి దినఫలాలు చదువుకుంటూ ఉన్నాడు. వెనకాతల ఒక భిక్షకుడు వచ్చి, మీది పునరుసు నక్షత్రమా, కాస్త గట్టిగా చదవండి, నాకు ఇవాళ వ్యాపారంలో లాభం ఉంటుందా అని అడిగాడు. వీడిది వ్యాపారమే, ఆ భిక్షకుడిది వ్యాపారమే, యాచనా వృత్తిలో ఉన్నాడు వాడు. ఇక్కడ ఇద్దరిది పునరుసు నక్షత్రం. వీడికి సంబంధించి దినఫలంలో ఈనాడు మీకు వ్యాపారం బాగా లాభిస్తుంది అని ఉంది అనుకుందాం. వీడికి సంబంధించి ఓ 10 కోట్లు వస్తాయి, ఇది వీడికి లాభం. వాడికి సంబంధించి 10 రూపాయలకు బదులుగా 100 రూపాయలు వీడి వేస్తే అది వాడికి లాభం. కనుక 10,000 చిట్టి వేసేవాడికి ఎంత రిస్క్ ఉంటుందో 10 కోట్ల చిట్టి వేసేవాడికి అంతే రిస్క్ ఉంటుంది. లాభము నష్టము అన్న కాన్సెప్ట్ని మనం పరిశీలనగా చేస్తే అది ఇంత ఇంత అని చెప్పలేం, అది ఆ కులమానంలో మట్టుకు సమానంగానే ఉంటుంది. మరి కాల్ చేద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, పేరు మాధురి అండి. ఎక్కడి నుంచమ్మా? మీరు టీవీ చూస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నారు, అలా కాకుండా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా తెలియచేయండి. చెప్పండి. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు రాజేష్ అండి. అంటే మా ఇంట్లో మా నాన్నగారి పేరు శ్రీను. చెప్పండి, మీకేం కావాలి, ఏ వ్యాపారం చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? కిరాణా షాప్ అండి మాది. కిరాణా షాప్ ఉంది అమ్మా. మా ఆయన గారి శ్రీను అండి, మాది కిరాణా షాప్ అండి. 1 సంవత్సరం అయింది, ఏం బాగోలేదండి సార్. నక్షత్రం చెప్పండి అమ్మా. మీరు అడిగిన ఈ సమయంలో ఇంకా నాకు మీ మనస్థితి అర్థమైంది తల్లి.
ఇప్పుడు మీరు అడిగిన ఈ సమయంలో ప్రశ్నా జాతకాన్ని అనుసరించి మకర లగ్నం నడుస్తోంది. అలాగే ఆ ముందు ప్రశ్నించిన ఆవిడ మఘా నక్షత్రానికి చెందింది, అది సింహరాశికి సంబంధించినదిగా ఉన్నది. మఘా నక్షత్ర జాతక గణక అలంకార ప్రియ. మీరు చేస్తున్న కిరాణా కొట్టు కాకుండా మీరు లేడీస్ ఎంపోరియం లేదా గిఫ్ట్స్ అండ్ నావెల్టీస్ ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించండి. ప్రశ్నా జాతకాన్ని అనుసరించి ఆ మఘా నక్షత్రం వాళ్ళ పేరిట మీ శ్రీను చెప్పండి, ఇంకెవరి పేరన్నా చెప్పండి. ఆవిడ ముందుగా మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడుతూ ఉండగానే నేను గణన చేసుకున్నాను. ఆవిడ పేరుతో మీరు లేడీస్ ఎంపోరియం ప్రారంభం చెయ్యండి, తప్పకుండా విజయం మీదే అవుతుంది. కాకపోతే సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఆదివారం ఉపవాసం ఉండి గోధుమనొక పాయసం, గోధుమలతో చేసిన చపాతీ తినండి. ఆదివారం నాడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అస్తమయం అయిన తర్వాత ఉదయం అయిన తర్వాత భోజనం చేయండి. ఆవిడ పేరుతో మీరు లేడీస్ ఎంపోరియం స్టార్ట్ చేయండి, తప్పకుండా విజయం మీదే. ఓకే, చివరిగా మా ప్రేక్షకుల కోసం ఈ పరిహారం కార్యక్రమంలో వ్యాపారం చేసేవారికి లాభసాటిగా ఉండాలి అని అంటే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉంటే సూచించండి. తప్పకుండానండి. మీరు వ్యాపారం చేసే నిమిత్తమై నిర్ణయం తీసుకున్నారు కాబట్టి విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా ఉండాలి. అందులో ముఖ్యంగా బద్ధకం పనికిరాదు. మన వ్యాపారంలో ప్రతి నిమిషము మెలకువగా ఉండాలి. మన గురించి మనకు తెలుసుకోవడం కంటే మన వ్యాపార రంగంలో ఉండే మన ప్రత్యర్థులు ఏం చేస్తున్నారో అది ముందు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మనం ఏ వ్యాపారంలో ఉన్నామో ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్తగా వచ్చేటటువంటి ప్రతి ఆవిష్కరణ గురించి ముందు మనం తెలుసుకోవాలి. మన గురించి మనకు తెలుసుకోవడం కంటే ఎలాగో తెలుస్తుంటుంది, మనకు ప్రత్యేకంగా మన వర్గంలో మన వ్యాపార రంగంలో ఉన్న మన సమీప ప్రత్యర్థి గురించి ముందు మనం బాగా తెలుసుకోవాలి. అతడిని మనం బాగా అంచనా వేయగలిగితే విజయం మనదే. ఓకే, అలాగే ఈ వ్యాపారానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించాలని అంటే ఏ సమయంలో ప్రారంభించవచ్చు అని అంటారు? అంటే మాసాలు మనకు 12 మాసాలు ఉంటాయి కదా, అందులో ఏ సమయంలో ఏ సందర్భంలో? సామాన్యంగా ఆశ్వయుజ మాసంలో వ్యాపారానికి ప్రారంభం అని చెప్తాం మనం. ఆశ్వయుజం, కార్తీకం ఈ మాసాలలో వ్యాపారానికి మేలుగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగాన్ని అనుసరించి చైత్రమాసం కూడా శ్రేయోదాయకం, క్షేమదాయకం. రవి బలం బాగా ఉన్న కాలంలో వ్యాపారం ప్రారంభించాలి. మన జాతకంలో రవి బలం, అలాగే కాలమాన రీత్యా రవి బలం బాగా ఉన్న కాలంలో వ్యాపారం ప్రారంభిద్దాం. చివరిగా ఒక మాట జ్ఞాపకం పెట్టుకుందాం. మన జాతక చక్రంలో మనకి ఎలా ఉన్నా ఏమున్నా మన మీద మనకు విశ్వాసం ఉండాలండి, అది ప్రధానం. అందుకోసం మనం నవగ్రహాలను స్తోత్రం చేద్దాం. వాళ్ళు ఎక్కడో లేరు, ఈ దేహంలోనే ఉన్నారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అంతా ఈ అరచేతిలో ఉన్నారు, అంతా ఈ చేతిలోనే. ఇది ఇస్తుంది, ఇది తీసుకుంటుంది. ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే వ్యాపారంలో పైకి వచ్చేస్తాం. 1, మన శత్రువు గురించి మనకు క్షుణ్ణంగా తెలిసి ఉండడం. 2, మన ముఖంలో ఎటువంటి మనలో ఉండే మనస్సు ప్రతిబింబించకపోవడం. మన మనస్సు ఎప్పుడూ లోపల ఎన్ని ఉన్నా కూడా పెదవిపైన చిరునవ్వు చిందిస్తూ ఉండడం. ఏ సమయంలో కూడా తొట్టు పడకపోవడం, ధీమాతో ఉండడం. ఒక్కసారి మనపైన మన విశ్వాసం సడలిందా, కోట్ల రూపాయల వ్యాపారమైనా బోర్లా పడుతుంది, 100 రూపాయల వ్యాపారమైనా సర్వనాశనం అవుతుంది. కనుక తొట్టు పడకుండా ఉండాలి, ధీమాతో ఉండాలి. ముఖ్యంగా మన వ్యాపార రంగంలో ఉండే మన సమీప ప్రత్యర్థి గురించినటువంటి సంపూర్ణమైన విజ్ఞానం మనకు తెలిసి ఉండాలి. ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకుంటే విజయం మనదే. చాలా చక్కగా తెలియజేశారండి. మీ సమయాన్ని వెచ్చించి ఎన్నో అమూల్యమైన విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన పరిహారం లైవ్ షో. వ్యాపారానికి సంబంధించి ఎన్నో మెళకువలు, ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మీరంతా తెలుసుకున్నారు కదా. మీ జాతకానికి తగ్గట్టి ఎవరు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో, ఎలా ముందుకు వెళ్తే రాణిస్తారో అన్నది దానికి తగ్గట్టుగా నడుచుకోండి. అలాగే రేపటి మన పరిహారం కార్యక్రమంలో ఉద్యోగానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మీకు మైలవరపు శ్రీనివాసరావు గారు అందుబాటులో ఉంటారు.
దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ కార్యక్రమం మళ్ళీ చూడాలి అని అనుకునే వారికి యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.